ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంలో ఏదైతే గత కొద్ది సంవత్సరాల కింద కనుక వెళ్ళినట్లయితే దాదాపు 8-9 సంవత్సరాలు అంటే ఆ సమయంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ కన్నయ్య గారి ఆధ్వర్యంలో మాలమహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి నేను ఆ తరుణంలో పరిచయమైనటువంటి పౌలు గారు అప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి తరుణంలో నేను మాలమహానాడులో ఉన్నప్పుడు పౌలు గారు పరోక్షంగా మాలమహానాడులో ఉన్నారే కానీ ప్రత్యక్షంగా మాలమహానాడులో లేరు. ఆ సందర్భంలో ఈ గుంటూరు జిల్లాలో ఈ పల్నాడు జిల్లా నుంచి ఈ వినుకొండ నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల యొక్క మనుగడ కోసం, జాతి యొక్క మనుగడ కోసం, జాతి యొక్క ఎదుగుదల కోసం, జాతిలో ఇబ్బంది పడేటటువంటి, కష్టాలు పడేటటువంటి, నష్టాలు పడేటటువంటి ఆధిపత్య కులాలైనటువంటి వివిధ కులాల చేత అణిచివేయబడుతున్నటువంటి జాతుల కోసం ఏదైనా నేను చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన సంకల్పంతో తాను పరోక్షంగా ఉండి అప్పుడు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క నాయకులకి తన వంతుగా కాలు పెట్టడం కానీ, ఆర్థికంగా సహాయించడం కానీ, మ్యాన్ పవర్, విల్ పవర్ వాళ్ళందరికీ సమకూర్చడం కానీ ఈ విధంగా పరిచయం చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదే పౌలు గారు పరోక్షంగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా చేయగలుగుతా ఉన్నాను, అదే ఒక అడుగు ముందుకేసి నేను ప్రత్యక్షంగా చేయగలిగితే ఇంకెంతో చేయగలుగుతాననేటువంటి ఉద్దేశంతో ఇందాక పెద్దలు చార్వాక గారు చెప్పినట్లు అక్కడ మొదలైనటువంటి ఆ ప్రయాణం ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి పౌలు అనేటువంటి ఒక సామాన్య వ్యక్తి ఈ రోజున అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మాలలకు సంబంధించి మాలల నాయకత్వంలో పివి రావు గారి తర్వాత అత్యంత బలమైన నాయకుడిగా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి జి చంద్రయ్య గారు. ఆయన యొక్క నాయకత్వంలో ఈ రోజున ఆయన చేత మెప్పించబడి, ఒప్పించబడి ఇష్టపూర్వకంగా తనంతా తాను చేతే నువ్వే ఈ రాష్ట్రానికి నా కమిటీ తరఫున మాలమహానాడు అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి ఈ రోజున కొమ్మతోటి పౌలు గారిని ఈ రాష్ట్రానికి చంద్రయ్య గారి నాయకత్వంలో ఆయన కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, గర్వపడతా ఉన్నాను. అలాగే ప్రజా పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైబీబులు తెలియజేస్తా ఉన్నారు.